శ్రీ గురుభ్యో నమః. అష్టైశ్వర్యాలు కలిగించే మాసం శ్రావణ మాసం. దాని యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హిందూ సాంప్రదాయాల్లో ఎంతో విశిష్టత కలిగిన మాసం శ్రావణ మాసం. హిందూ పంచాంగం ప్రకారం వచ్చే 5వ మాసమే శ్రావణం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. మాఘమాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు, ఇలా ఒక్కో మాసంలో ఒక్కొక్క రోజు పవిత్ర దినాలుగా భావిస్తారు. అయితే శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే, ప్రతి దినము ముఖ్యమైనదే. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది అని వేద పురాణాలు చెప్తున్నాయి. గొప్ప పవిత్ర మాసం. వాస్తవానికి శ్రావణం అనే ఈ పేరులోనే వేదకాలము అనే అర్థం ఉంది. శ్రవణం అంటే వినడం అని అర్థం. వేదం గ్రంథం వల్లే పఠనం చేసేది కాదు, విని నేర్చుకోదగినది. కనుక వేదాన్ని వినిపించేవారు గురువు, విని నేర్చుకునేవారు శిష్యుడు. వేదాధ్యయనం చేసే వ్యక్తికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం అర్థమవుతుంది అని రామాయణం ఉవాచ. కనుక శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగంలోనే పేర్కొన్నారు. పురుషులతో పాటు స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యాన్ని ఇచ్చేవి. అందుచేతనే శ్రావణ మాసంలోని మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైన వధువు చేత మంగళగౌరీ వ్రతమును ఆచరింపచేస్తారు. ఇలా ఆ వధువు 5 సంవత్సరాలు మంగళగౌరీ వ్రతం చేయాలనే నియమం ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చింది అంటే మహిళలకు ఊపిరి సల్పని పూజాది కార్యక్రమాలతో ప్రతి గృహం, ప్రతి దేవాలయం ఎంతో సందడి సంతరించుకుంటూ ఉంటుంది. ఈ రోజుల్లో వేకువజామునే లేచి శిరస్నానం ఆచరించి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకుని అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. గృహాలన్నీ ధూప దీప నైవేద్యాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ ఉంటాయి. దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగచేస్తుంది అని పెద్దల వాచ. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు, పండుగలు చేసుకునే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే. అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపించే మాసం. మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపుకు మనసును తిప్పుకొని మానసిక శాంతి పొందటానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుండి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించినటువంటి ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశం. ఈ మాసంలో చేసే పూజలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి అని నమ్మకం. ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలను వ్రతాల మాసమని,
సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెప్తారు. అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యాలకు సైతం ఈ మాసం ఎంతో విశిష్టమైనది. ఎన్ని పేర్లున్నాయో చూడండి శ్రావణ మాసానికి. ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజులు ఆధ్యాత్మికతకు ముఖ్యమైన రోజులు కావటంతో భక్తులు సోమవారం శివుడికి, మంగళవారం గౌరీదేవికి, బుధవారం శ్రీ మహావిష్ణువుకి, గురువారం లక్ష్మీదేవికి లేదా గురుతుల్యులకు అంటే పెద్దలకు, శుక్రవారం లక్ష్మీదేవికి తులసీమాతకు, శనివారం శ్రీ వెంకటేశ్వరునికి పూజలు సమర్పించి ఆధ్యాత్మికంగా అలౌకిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శివారాధనకు అనువైన మాసం శ్రావణ మాసం. సర్వ దేవతలకు ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో పరమశివునకు ఎవరైతే శ్రావణ సోమవారం పంచామృతాలతో అభిషేకిస్తారో వారికి సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా శ్రావణ సోమవారం నాడు పరమశివునకు ప్రీతికరమైన బిల్వపత్రాలను, తెల్ల ఉమ్మెత్త పూలను కానుకగా సమర్పిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుంది అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ శ్రావణం శివుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైంది. సముద్ర మదనం సమయంలో వెలువడినటువంటి హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించినటువంటి మాసం ఈ శ్రావణ మాసంగా చెప్తారు. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి, శుభకరమైనవి. అలాగే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు మరియు శ్రీ మహాలక్ష్మిలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అలాంటి పేరుతో ఏర్పడిన మాసం కాబట్టి ఇది శ్రావణ మాసం. ఈ మాసం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి పూజలకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ శ్రావణ మాసం చేసే పూజలకు ఎంతో శక్తి ఉంటుంది అని వేదాలు చెప్తున్నాయి. శ్రావణ మంగళగౌరీ వ్రతం లేదా గౌరీ వ్రతం. ఇది శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించినటువంటి ఈ వ్రతం ఈ మాసంలో ఆచరించటం ఎంతో ప్రాశస్త్యమైంది. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పకుండా 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన 1 సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నాగపంచమి. ఇక నాగపంచమి నాడు భక్తులు శివుని ఆభరణమైనటువంటి నాగేంద్రునికి పాలు, పూలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా పాటిస్తారు. నాగదేవతను పూజించడం అనేది హిందూ మతంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. హిందూ పంచాంగంలో నాగదేవతలను ఆరాధించేందుకు కొన్ని ప్రసిద్ధమైన రోజులు కేటాయించబడ్డాయి. వాటిలో శ్రావణ మాసంలో వచ్చే పంచమీ తిథి నాగదేవతలను ఆరాధించేందుకు ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. అందుకే నాగపంచమి పండుగ హిందువుల పండుగల్లో ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అయితే హిందువులు ఎంతమంది నాగదేవతలను పూజించినప్పటికీ నాగపంచమి నాడు విశేషంగా ఆరాధించే 12 మంది నాగదేవతలు ఉన్నారు. వారెవరెవరు అంటే అనంత, వాసుకి, శేషుడు, పద్మ, కంబళ, కర్కోటక, అశ్వతార, ధృతరాష్ట్రుడు, శంఖపాల, కలియ, తక్షక, పింగళ ఇలా 12 మంది నాగదేవతలు ఉన్నారు. ఆ తర్వాత శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది అని మనకి పెద్దలు చెప్తున్నారు. తర్వాతది వరలక్ష్మి వ్రతం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే
అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదవతనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయి అని శాస్త్రం చెప్తోంది. లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం, ఈ అష్టశక్తులని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాం. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకు ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుంది అని మనకి శ్రీ సూక్తం వివరిస్తోంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణం పేరిట వచ్చే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత కృష్ణ విధియ. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతేకాదు, క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృత నామ సంవత్సర శ్రావణ బహుళ విధేనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది. ఆ తర్వాత శ్రీకృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి నాడు దేవకీ వసుదేవులకు జన్మించాడు. అవతార పురుషుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని భక్తులు శ్రీకృష్ణాష్టమిగా, జన్మాష్టమిగా, గోకులాష్టమిగా వారి వారి ఆచారాల ప్రకారం జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కృష్ణాష్టమి నాడు భక్తులు శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించి పాలు, పెరుగు, వెన్నలను నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీకృష్ణాష్టమిని పలు రాష్ట్రాల్లో ఇస్కాన్ సంస్థ ఎంతో విశిష్టంగా జరుపుకుంటుంది. వివిధ విష్ణు ఆలయాల్లో కూడా అంగరంగ వైభవంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు. గ్రామాల్లో ఈ శ్రీకృష్ణాష్టమిని ఎంతో సందడిగా జరుపుకుంటారు. ఆ తర్వాత శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, వీటన్నింటినీ కూడా ఈ శ్రావణ పౌర్ణమి నాడే జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి అహయగ్రీవుణ్ణి ఈ రోజున పూజించడం ద్వారా ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు కలుగుతాయి అని ప్రతీతి. జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుంది అని వేదోక్తి. ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఈ శ్రావణ పౌర్ణమి నాటి నుండి 1 సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో వారి ముంజేతికి కట్టబోయే రక్షిక అంటే రాకి దైవం ముందు ఉంచి ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్న సమయంలో కట్టడం చేయాలి. అంటే ఈ శ్రావణ పౌర్ణమి నాడే రక్షాబంధనం పండగను కూడా చేసుకుంటారు. అదే రాఖీ పండగ. అప అంటే పగలు, అపరం అంటే మధ్యాహ్నం, అంటే 12 దాటాక. కాబట్టి అపరాహ్నం అంటే 12 గంటల నుండి 3 గంటల మధ్య ఈ రాఖీని కట్టాలి. ఈ విధానాన్ని గర్గ్యుడు అనే మహర్షి చెప్పాడు అని మనకి శాంతి కమలాకరం అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది. శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కనుక ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయటం కూడా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఇది నేటికి ఆచారం కాదు, అంటే ఈనాటి ఆచారం కాదు అని, ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి శాస్త్ర విజ్ఞాన సాంప్రదాయమేనని మనకి తెలుస్తోంది. ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈ రోజున నవనీతమును దానం చేయాలి అని పెద్దలు అంటారు. నవనీతము అంటే వెన్న దానం చేయాలి అని చెప్పి పెద్దలు చెప్తారు.
తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయి అని శాస్త్రవచనం. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పును పూజించడం సర్వ శుభాలను చేకూరుస్తుంది అని చెప్తున్నారు. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైనా ఈ పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనందున శ్రావణ శనివారాలు ఎవరైతే ఏకభుక్తముండి శ్రీ వెంకటేశ్వరుని పూజిస్తారో వారు సకల శుభాలను పొందగలరు. ఈ మాసంలో వచ్చే అన్ని శ్రావణ శనివారాలు నియమ నిష్టలతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే ఆ 7 కొండల వాని కృపకు పాత్రులు కాగలరు అని పెద్దలు చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాతది కృష్ణపక్ష అమావాస్య, అదే పోలాల అమావాస్య. ఈ పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీనిని చేసుకోవాలి అని పెద్దలు చెప్తుంటారు. కాలక్రమేణా పొలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామదేవతను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించటం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి విశిష్ట మాసం ఈ శ్రావణ మాసం కనుక ఆ శివకేశవులు, మంగళగౌరి, శ్రీ మహాలక్ష్మి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించి చల్లగా కాపాడాలని కోరుకుంటూ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి.